2,37,00,000 కీర్తన అందరూ ఆప్కాబ్ చైర్మన్ గా మా మేడం గారు తీసుకున్న తర్వాత రాయలసీమ మొత్తం ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాల నుంచి మనం ఇచ్చుకున్న శుభ సందర్భంలో లింగాపురం సొసైటీ వారికి డిసిసి బ్యాంక్ నాయకత్వంలో ఈ ప్రారంభోత్సవాన్ని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ సంఘ సభ్యులకు పాలక వర్గానికి డిసిసి బ్యాంక్ వారికి సంబంధిత ఉద్యోగ అధికారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇందులో ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశమే తల్లి ఇది. మనం ఎన్నో సభలలో పాల్గొంటూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ సభ, ఈ కార్యక్రమం చాలా శ్రద్ధగా పాల్గొనాల్సిన అవసరం, శ్రద్ధగా మీరు వినాల్సిన అవసరం. అధికారులు గాని నాయకులు గాని బాధ్యతగా ప్రవర్తించి చెప్పాల్సినటువంటి సభ. ఎందుకంటే సహకార బ్యాంకులు గాని, సంస్థలు గాని, డిసిసి బ్యాంక్ గాని ఏదైనా ధనవంతుల కోసమే పుట్టినాయి బ్యాంకులనే అభిప్రాయంలో నుంచి మనలాంటి పేదవారి కోసం, సంసారాన్ని చక్కబెట్టే గృహిణుల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, రైతన్నల కోసం, చిన్న చిరు వ్యాపారాలు చేసే కష్టజీవుల కోసం, ఒక్కరేమిటి పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వారి అభ్యున్నతి కోసం, అభివృద్ధిని సాధించే దానికోసం ఈ సంస్థలు మీకోసమే తలుపులు తెరిచి ఉండాయన్న సత్యాన్ని ముందు మీరు గ్రహించాలి. సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన ఆశించిన మేరకు ఇంకా దీన్ని సద్వినియోగపరుచుకోలేదని మన అనుమానం నాలో ఉంది. ఒక 10 సంవత్సరాల కిందటికి ఇప్పటికీ మార్పు ఉంది. మరొక 10 సంవత్సరాలకు సంపూర్ణమైనటువంటి మార్పు వస్తుందని చెప్పి ఆశాభావాన్ని కూడా వ్యక్తపరుస్తా ఉన్నా నేను. తప్పనిసరిగా ఇది ప్రజలకు, చిన్న వ్యాపారం చేసుకునే వారికి, రైతులకు, గృహిణులకు, పేద మధ్యతరగతి వర్గాలందరికీ కూడా చైతన్యం కలిగించడానికి, అవగాహన కలిగించడానికి ఈ సంస్థలను, బ్యాంకులను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇందులో మన సభ్యులమైతే, ఇందులో మనం భాగస్థులమైతే ఏ విధంగా మన సంసారాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవచ్చు అనే అవగాహన కలిగి ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ అవగాహన ఇవ్వాల్సిన బాధ్యత వీరిపైన ఉంది. సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు, సంబంధించినటువంటి పాలక వర్గానికి కావచ్చు. శ్రమించడము, ధనాన్ని పొదుపు చేసుకోవడము, సంస్థను బ్యాంకును ఉపయోగించుకొని అభివృద్ధి చెందడము, సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించడము. ఒక్కటి మీరు బాగా మతికి పెట్టుకోండి. మనం అభివృద్ధి సాధించాలి అంటే, మనకెప్పుడు డబ్బుతో కొదవ లేకుండా మన ఇంట్లో డబ్బు ఉన్నట్టు ఉండాలి అంటే, మన కష్ట సుఖాలకు మన డబ్బు అందుబాటులో ఉంది అనే పద్ధతుల్లో మనము ఒక భరోసాతో జీవించాలి అంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది, బాగుండాల్సినది మనము అనుకుంటే ఆ మనము బాగుండే దానికోసం అంతకంటే బాగుండాల్సింది సంస్థ తల్లి బ్యాంక్. ఇది మతికి పెట్టుకోవాలి. బ్యాంక్ బాగాలేకపోతే మనం బాగుండం. ఇది బాగా మతికి పెట్టుకోండి. ఎవరైనా బ్యాంకులో రుణాలు తీసుకొని ఎగరగొట్టినా, సకాలంలో వడ్డీలు చెల్లించకపోయినా, బ్యాంకులకు మనం రాకపోయినా నష్టం జరిగేది ప్రత్యక్షంగా బ్యాంకుకి అనుకుంటున్నారు, పరోక్షంగా నష్టం జరిగేది మనకే. ఈ సత్యాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎంత భద్రంగా మన బ్యాంకుని కాపాడుకోగలుగుతామో, మన సంస్థను మనం కాపాడుకోగలుగుతామో అంత గొప్పగా మనకు అభివృద్ధి జరుగుతుంది. మన కుటుంబం, ప్రతి కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి భరోసా మనకు ఉన్నట్టే సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇంతకుముందే జాన్షమ్మ కూడా చెప్పింది, పాలమాపురం గ్రామానికి సంబంధించిన పాల వ్యాపారం చేసుకునే వాళ్ళు చక్కగా బ్యాంకుని ఉపయోగించుకుంటా ఉన్నారు, రుణాలు సకాలంలో చెల్లిస్తారని సంబంధించిన అధికారి కూడా చెప్పారు. మీరు సకాలంలో రుణాలు చెల్లించినట్టయితే 0 ఇంట్రెస్ట్, సకాలంలో మీరు చెల్లించలేకపోతే 13%. ఎంత ఒక్కసారి మీరు ఆలోచించండి. 1 లక్ష రూపాయలు మనం లోన్ తీసుకొని
2 లక్షలు తీసుకోని 10,000 తీసుకో ఎంతనా గానీ సకాలంలో మనం రుణం చెల్లించినప్పుడు ₹1 కూడా మనం వడ్డీ కట్టకుండా అసలు మాత్రమే చెల్లించగలుగుతున్నామంటే ఎంత ప్రయోజనం మనం. అదే ఆ క్రమశిక్షణ లేనప్పుడు ఆలస్యం చేసినప్పుడు మనం తీసుకునే బాకీకి 13% రుణం వడ్డీ చెల్లించాలి. అనవసరం కదా. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సభ్యులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు అంటే మనకు డబ్బు పరపతి అవసరమైనప్పుడే కాకుండా డబ్బు కట్టేటప్పుడే కాకుండా అప్పుడప్పుడు బ్యాంకుకి రావాల్సిన అవసరం ఉంది. సభ్యులందరూ కూడా ఏమి పని లేకపోయినప్పుడు కూడా బ్యాంకుకి రావడం, సంబంధించిన ఉద్యోగస్తులతోనూ అధికారులతోనూ మాట్లాడడం, ఏం జరుగుతుంది, బ్యాంకు సిస్టంలో ఏమైనా మార్పులు జరిగినాయా, వేరే ఇంకా ఏమైనా పథకాలు వచ్చినాయా, మనం లాభపడడానికి ప్రయోజనం పొందడానికి ఏమేమి స్కీమ్స్ కొత్తగా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది, మనం ఏ విధంగా ఉపయోగించుకుంటే లాభపడతామనే ఆ అవగాహన కలిగి ఉండడం కోసం, మన అభివృద్ధి కోసం మనం తెలుసుకునే దానికోసం అప్పుడప్పుడు బ్యాంకు వారిని కలుసుకోవడం, ఆ కనెక్షన్ వాళ్ళతో మనకు ఉండడం అనేది కూడా తప్పనిసరిగా అవసరం. ఇది బాగా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ బ్యాంకుతో సంబంధాలు కొనసాగించండి. బ్యాంకులు చక్కగా ఉపయోగించుకోండి. శ్రమను నమ్ముకోండి, పొదుపు చేసుకోండి, బ్యాంకులను ఉపయోగించుకోండి. ఆ బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యంగా రైతన్నుల కోసం ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా వ్యవసాయానికి సంబంధించి 13,500 రూపాయలు పంట పెట్టుకోవడానికి సహాయం చేస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే సకాలంలో వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే డబ్బులు ఇచ్చింది. ప్రతి పంటకు డబ్బులు చెల్లించగలిగింది. వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లను కూడా అమ్మ చెప్పినట్టు 40% సబ్సిడీతో బ్యాంకులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని అన్ని పరికరాలు ట్రాక్టర్ల దగ్గర మొదలుకుంటే ప్రతి సామాను ప్రతి పరికరాన్ని కూడా అందించే ప్రయత్నం చేసింది. కాలువలకు నీళ్లు అందించే ప్రయత్నం చేస్తా ఉంది. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో ఏర్పాటు చేసినారు. వ్యవసాయ అధికారులు సలహాలు ఇచ్చేదానికోసం అక్కడే ఉంచగలిగినారు. ఎరువులను, మందులను, వారికి కావలసినటువంటి విత్తనాలను కూడా అక్కడే అందించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నకిలీ లేకుండా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఇక్కడే ఏర్పాటు చేసినారు. ఎవరైనా నకిలీని కంప్లైంట్ చేస్తే ప్రొద్దుటూరులో పరీక్షించి వారికి కావాల్సినటువంటి విత్తనాలను, ఎరువులను, మందులను సకాలంలో మీ గ్రామాలను అందించే ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతన్నల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అగ్రతాంబూలాన్ని ఇచ్చింది, పెద్ద పీటను వేసింది. వారి అభివృద్ధిని ఆశిస్తాంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది సత్యం. అదే సందర్భంలోనే మరొక వైపు బ్యాంకులు కూడా సహకార సంస్థలు గాని డిసిసి బ్యాంకు వైపు నుంచి గాని పూర్తి సహాయ సహకారాలు మీరు లభ్యమైనట్టయితే, మీరు అందుకోగలిగినట్టయితే గన ఇంకా అభివృద్ధి పదంలోకి రాగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ లింగాపురం సొసైటీ ఇదే విధంగా ఈ గొడవని దేనికోసమైతే స్థాపించినారో అంటే రైతులు ఇక్కడ స్థానికంగా ఉండే రైతులు వారు పండించిన పంటను ఇక్కడ నిల్వ ఉంచుకునే దానికోసం, నిల్వ ఉంచుకున్న తర్వాత వారికి అవసరమైనటువంటి రుణాలు పొందేదానికోసం, వారికి రావాల్సిన మద్దతు ధర వచ్చినప్పుడు అమ్ముకునే దానింత వరకు వారి సరుకుకు భద్రత ఏర్పాటు చేసుకోవడం. ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. పండించిన పంటను మీరు భద్రపరచుకోవచ్చు. మీ పంటకు భద్రత ఉంది. మీ పంట ఇక్కడ దాచుకున్నప్పుడు మీరు కావాల్సిన రుణాలు తీసుకోవచ్చు. అందుకు సంబంధించిన రుణాలు చెల్లించినప్పుడు వడ్డీ లేకుండా చెల్లించే సౌలభ్యాన్ని ఇస్తా ఉన్నారు. మద్దతు ధర వచ్చేంత వరకు మీ పంట క్షేమంగా ఇక్కడ ఉంటుంది. మద్దతు ధర వచ్చినప్పుడే మీరు అమ్ముకునే సౌలభ్యం జరుగుతుంది. ఈ అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని ఆర్థికంగా మీరు అభివృద్ధి సాధించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా అభివృద్ధి అనేది ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి అనేది నిన్నటి కంటే ఈ రోజు బాగుండడం తల్లి. నిన్నటి కంటే ఈ రోజు బాగుండడమే అభివృద్ధి. ఈ రోజు కంటే రేపు బాగుండాలనే విశ్వాసంతో జీవించడమే, అందుకోసం శ్రమించడమే అభివృద్ధి. ఆ అభివృద్ధిని ప్రతి ఒక్కరం, నీవు గాని నేను గాని ప్రతి మనిషి కూడా విశ్వసనీయతతో ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అభివృద్ధిలోకి రావాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధిని సాధించి అందమైనటువంటి తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.